ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త బీజేపీ కీలక ఎమ్మెల్యే హత్య తీవ్ర కోపంలో హైకమాండ్ అంటూ వార్తలు అయితే వస్తున్నాయండి. దీనికి సంబంధించి వివరాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ ఆల్ పై ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది మీరు చూస్తున్నారు కానీ లైక్ చేయడం లేదండి. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ అందరూ కూడా మనకు తెలుస్తుంది. బీజేపీ జిల్లా మంత్రి ప్రమోద్ కుమార్ యాదవ్ ఉత్తరప్రదేశ్ లో జౌనాపూర్ లో పట్టపగలే కాల్చంపబడ్డారు. సిక్రా పోలీస్ స్టేషన్ పరిధిలోనే బోధాపూర్ గ్రామంలో ఈ ఘటన జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించారు. బైక్ పై వెళ్తున్న ఇద్దరు దుండగులు ఈ హత్యకు పాల్పడ్డారు. ఈ విషయాన్ని ఎస్పీ అజయ్ పాల్ శర్మ ధృవీకరించారు. మృతుడి తమ్ముడు శ్రావణ్ యాదవ్ ఫిర్యాదు మేరకు పోలీసులు హత్య కేసు నమోదు చేసి నిందితుల కోసం అయితే గాలిస్తున్నారు. పెళ్లి కార్డులు ఇస్తానన్న నేపంతో కారు దిగి ఆగింది. ఇక ప్రమోద్ యాదవ్ తన క్రేటా కారులో అనగా జౌనాపూర్ లో నగరానికి బయలుదేరినట్లు మృతుడి తమ్ముడు శ్రావణ్ యాదవ్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు తెలిపాడు. రాయ్బరేలీ జాన్పూర్ లో హైవేపై బైక్ పై వెళ్తున్న ఇద్దరు యువకులు అతన్ని కారులో ఆపారు. పెళ్లి కార్డులు ఇస్తామని కారు అద్దం కిందికి దించమని అడిగారు. దాంతో ప్రమోద్ వారు చెప్పినట్లుగా చేశారు. అంతలోనే నిందితులు వారి వెంట తెచ్చుకున్న తుపాకీ ప్రమోద్ ఛాతిపై పిస్టల్ తో కాల్చారు. నిందితులు దాదాపు 7 నుంచి 8 బుల్లెట్లు కాల్చగా అందులో 6 బుల్లెట్లు ప్రమోద్ యాదవ్ తగిలాయి. అతని కడుపులో 4 బుల్లెట్లు, భుజం పైన 1 బుల్లెట్, తొడలో 1 బుల్లెట్ తగిలింది. ఇక నేరం చేసిన తర్వాత నిందితులు పరారయ్యారు. ప్రజలు అతన్ని ఆసుపత్రికి తరలించినా కాపాడలేకపోయారు. ముందస్తుగా ప్రణాళిక ప్రకారం బీజేపీ నాయకుడిని రెక్కి నిర్వహించి హత్య చేసినట్టు పోలీసు వర్గాలు అయితే తెలిపాయి. ఎందుకంటే ప్రమోద్ కుమార్ ను బైక్ పై వెళ్తున్న ఇద్దరు అగంతలు అడ్డుకొని దూరంగా నిలబడి ఒక వ్యక్తిని సైగ చేసి ఏదో చెప్పాడని ప్రత్యక్ష సాక్షులు కూడా చెప్తున్నారు. పరారీలో ఉండగానే మూడో వ్యక్తి కూడా ఆ నిందితుడితో కలిసి బైక్ పై పారిపోయాడు. తండ్రి కూడా హత్యకు గురయ్యాడు. బీజేపీ నేత ప్రమోద్ కుమార్ యాదవ్ తండ్రి రాజ్బలి యాదవ్ 35 ఏళ్ల క్రితం హత్యకు గురి కావడం. రాజ్బలి రాష్ట్రీయ స్వయం సేవక సంఘం RSS సభ్యుడు. అతడు